పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బనకచెర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వ కపటత్వం బట్టబయలైంది. బనకచెర్ల ఎజెండాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తెలంగాణ సీఎంతో సమావేశం అవుతున్నట్లు బీరాలు పలికినా అసలు ఆ ప్రాజెక్టు చర్చకే రాలేదని తేలింది. దీంతో బనకచెర్లపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో చంద్రబాబు ప్రభుత్వ హై డ్రామా బయటపడింది. ఢిల్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వం బండారం బయటపడిపోయింది. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్యన బనకచెర్లపై ఎలాంటి చర్చ జరగలేదు. తమ భేటీ అనధికారమేనని రేవంత్ తేల్చి చెప్పారు. అసలు బనకచెర్ల కడతామని ఏపీ వాళ్ళు ప్రస్తావిస్తేనే కదా తాము అభ్యంతరం తెలిపేది అనడంతో చంద్రబాబు కుటిలత్వం స్పష్టమైంది. కేంద్రం కూడా ఎలాంటి ఎజెండా పెట్టుకోకుండా వేదిక అందించిందని రేవంత్ చెప్పారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడగా చంద్రబాబు మాత్రం మొహం చాటేశారు. తమది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదని, సమస్యలపై సీఎంల స్థాయిలో జరిగిన అనధికార సమావేశమని కూడా రేవంత్ చెప్పేశారు. ఆయన ఏమన్నారో మీరే వినండి. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. విన్నారుగా. అయితే ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఏకంగా బనకచెర్లపై నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారని ప్రకటించేశారు. కానీ సమావేశంలో చర్చించిన అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకటనలో బనకచెర్ల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. తాము సాధారణ అంశాలే చర్చించామంటూ రేవంత్ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండా అంటూ బీరాలు పోతూ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ఆ ప్రాజెక్టుపై చర్చనే జరగలేదని తేలిపోయింది. అసలు బనకచెర్ల ప్రతిపాదనలోనే చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. ఎర్త్ వర్కులు చేసి భారీ ఎత్తున కమిషన్లను కొట్టేసేందుకే బనకచెర్లను తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. మరోవైపు బనకచెర్ల అసాధ్యం అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ తేల్చి చెప్పింది. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే బనకచెర్లకు గోదావరి జలాలను తరలించే వీలుంటుందని, 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం పూర్తికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర జలశక్తి శాఖకు స్పష్టం చేస్తూ లేఖ రాసింది. ఇదిలా ఉంటే పోలవరంలో 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచెర్లకు తరలిస్తామని కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తున నీటి నిల్వకు పరిమితమైతే 42 మీటర్లలో నీళ్ల నిల్వే ఉండవు. లేని నీటిని తరలించేందుకు బనకచెర్లకు ప్రతిపాదన తేవడం చూస్తూ ఉంటే చంద్రబాబుకు గోదావరి వరద జలాలను కరువు పీడిత ప్రాంతాలకు తరలించి సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధి లేదని బహిర్గతమైంది. బనకచెర్ల ఏకైక ఎజెండాగా ఢిల్లీ వెళ్లి ఆ ప్రాజెక్టుపై చర్చే లేకుండా వెనుదిరగనుండడం కూడా దీనిని బలపరుస్తోంది. సూపర్ 6 సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమలు, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బనకచెర్లను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీఎంల సమావేశంలో పరిష్కారం కుదిరిందని చెబుతున్న 4 అంశాలు కూడా కృష్ణా గోదావరి బోర్డుల స్థాయిలోనే పరిష్కారం అయ్యేవేనని స్పష్టం చేస్తున్నారు.